ఎంత గొప్ప స్ఫురణ అది. ఎందుకంటే ఒక సమయంలో నాకు 80s గురువుగారు దూరదర్శన్, మీకు ఎలాగో ప్రసార భారతి దూరదర్శన్తో పరిచయం ఉంది కాబట్టి, అప్పటి మహా గొప్ప లలిత సంగీత గాయని చంద్రకాంత్ గారు పాట పాడారు, మీకు గుర్తుందా? ఈలవేయబోకురా గోలసేయబోకు అని, ఇందరిలో కన్నె పిల్ల పరుగు తీయబోకురా అది పాట. అంటే ఆ రోజుల్లో ఈల వేయడం అంటే ఏదో కుర్రాళ్ళు వేసే ఈలని, దానికి ఒక ప్రామాణికత, ఒక శాస్త్రీయత తీసుకురావడం. అదే గురువు గారికి నేను చెప్పాను ఇందాక, ఎంతో మంది విద్వాంసులు వద్దంటే గురుగారు నువ్వు ఇదే చెయ్యి, నాకంటే ఎక్కువ పేరు. అలా ఎవరైనా మాట్లాడతారు? అసలు నాకంటే ఎక్కువ పేరు వస్తుంది, నీకు భాషా భేదం లేదు, నువ్వు అన్ని లాంగ్వేజ్లో పడవచ్చు, నేను తయారు చేస్తాను అని చెప్పి గురుగారు ఎంతో అసలు ధైర్యం చేసి ఆ రికార్డు వేయించడం, ఎల్పి రికార్డు, ఫస్ట్ ఎల్పి రికార్డు. మీరు అన్నారు ఇందాక, చెప్పారు చూడండి ఎవరికి దక్కుతుంది ఇది, అది మీదే. నాది మొదటి గ్రామ్ఫోన్ రికార్డుతో మీరు రికార్డులకు ఎక్కారు. చూడండి ఉపేంద్ర గారు, బాలమురళి గారు ముందు మాట్లాడారు, పేరు శ్రీరామూర్తి గారు వెళ్ళను, తాండూరు ఉపేంద్రను, డిఎస్ఆర్ మూర్తి, హరిశంకర్, శ్రీరంగం కണ്ണన్ అని ఈజ్ నెంబర్ 1లో ఉన్నారు. ఆయన మోర్సింగ్లో ఈజ్ నెంబర్ 1 వారు వాయించారు. అది కాకుండా మీరు అన్ని బాణీలు ప్రయత్నించారు, అంటే అన్ని బాణీలకి మీ ఈలపాటను అద్దారు. భారతీయ పాటలు కావచ్చు, బెంగాలీ సంగీతం కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, మీకు ఏమి భేదాలు కనిపించేవా గురుగారు? అవును, అంటే పాటే అంటారా? మీరు అన్నట్టుగా సినిమా పాటలు దానికి కూడా ఒక నేపథ్యం ఉంది. ఒకసారి నాకు చాలా కచేరీలకి, దాదాపు 20-30 కచేరీలకి అక్కినేని నాగేశ్వరరావు గారు నా ప్రోగ్రాంకి రావటం, వారు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా నేను అక్కడ ఉన్నానని చెప్పి నా కచేరీ వారే ఏర్పాటు చేయటం, అంత ఇష్టం ఆయనకి నా పాట అంటే. ప్రభాకరరావు గారి ద్వారా వారి పరిచయం, అన్నపూర్ణ స్టూడియోస్ ఇనాగ్రేషన్ నా ప్రోగ్రాం పెట్టారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అలా పరిచయం ఉండి వారు ఒకసారి అన్నారు, అవును మీరు నా పాటలు ఎందుకు పాడరు అని ఇట్లా క్వశ్చన్ వేశాడు. అంటే నేను అన్నాను, సినిమా పాటలు అంటే దానికి లైసెన్సులు తీసుకోవాలి, పర్మిషన్లు తీసుకోవాలంటే నాకు ఎవరు తెలీదు సార్ అంటే, ఎవరు వాళ్ళందరూ ఎప్పుడో పోయారు, నేను ఒక్కడే మిగిలాను రవీంద్ర భారతిలో. ఇలా నా ప్రోగ్రాం కచేరీ తర్వాత మాట్లాడుతూ, మీరు చేయండి, నేను తప్పకుండా చేద్దాం, నా బర్త్డే వస్తుంది, మన అసోసియేషన్స్ వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు, ఏం చేయాలి ఈసారి మీ ప్రోగ్రాం పెట్టమంటాను, దాంట్లో అన్ని ఫిలిం సాంగ్స్ పాడాలన్నారు. అప్పుడు నేను ఫిలిం పాటలు పాడితే, నేను ఇప్పటిదాకా శాస్త్రీయ సంగీతం పాడుతున్నాను ఎట్లాగా ఏంటి అని మదన పడుతుంటే రేడియోలో పాట వచ్చింది. అదేమిటంటే జేసుదాస్ది. ఆయన గొప్ప మరి సంగీత విద్వాంసుడు కదా, మరి ఆయన పాడాడు. తర్వాత బాలమురళి గారు వచ్చారు, బాలమురళి మా గురువు గారు. ఇది వచ్చింది. అయితే మనం గురువుగారు పాడారు కాబట్టి ఇంకా ముద్ర వచ్చేసింది మనకి అని చెప్పి నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఒకసారిగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఓ లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఆయన డ్యూయట్స్ అన్ని పాడమన్నారు. లాహిర్లో అని చెప్పి ఆయన సీడీ ఒకటి చేశాను. అప్పుడు క్యాసెట్స్ పోయి మెల్లిగా సీడీస్ వస్తున్నాయి, దాని హెడ్డింగే లాహిర్లో అని పెట్టా. తర్వాత దాంట్లో నా హృదయంలో నిద్రించే చెలి, తర్వాత ఆయన హిట్స్ అన్నీ అవన్నీ చేశాను, పాడి తీసుకెళ్తే ఆయనకి వరకు వెళ్ళి సీడీ ఇచ్చాను. వారు తప్పకుండా వింటాను, చాలా తొందరగా చేసేసారే, మరి చాలా సంతోషంగా ఉంది నాకు అన్నారు అని చెప్పి. తర్వాత వారం తర్వాత ఫోన్ చేశారు, శివప్రసాద్ గారు ఊళ్ళో ఉన్నారా, ఒకసారి వస్తారా అన్నారు. వెళ్తే మా అన్నపూర్ణ మీ పాటలు, ఇంకా నా సినిమాలు కూడా చూడట్లేదు, మీ పాటలు పెట్టమంటుంది పొద్దుగూకులు, వాళ్ళ అబ్బాయి చేత వాళ్ళ మనవాళ్ళ చేత సీడీ పెట్టించుకొని అవన్నీ వింటూ ఉంటుంది. ఎంత బాగా పాడుతున్నారు, ఎంత బాగా పాడుతున్నారు, నాకు 3 ఇష్టం అండి ఈ సంగీత ప్రపంచంలో. తర్వాత వివిధ రకాలైన కళల్ని వాళ్ళకే అవి పరిమితం, ఇంకెవరు వాళ్ళ స్టేజ్కి రాలేరు. వాళ్ళు ఎవరెవరంటే మిమిక్రీ వేణుమాధవ్ గారు నాకు చాలా ఇష్టం, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు మృదంగంలో
వారికి వారే సాటి, వీరికి వీరే సాటి, అలాగే ఈలపాటలో మీరొక్కరే అని చెప్పి ఈ ముగ్గురికి నేను స్వర్ణ కంకణాలు వేయాలని చెప్పి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి రవీంద్ర భారతిలో జానకమ్మ గారు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఉండగా చేశారు. అంటే నాగేశ్వరరావు గారు అట్లా. సో దాంట్లో ఒకటి ఇది పాడితే అసలు రవీంద్ర భారతి అంతా ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఇవన్నీ పడితే ఆయన స్పీచ్లో ఆయన బర్త్డే ఆయన మర్చిపోయి మొత్తం నా గురించి మాట్లాడేశారు ఆ రోజు గంట సేపు. ఎవరో ఆర్గనైజ్ వచ్చి ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, హీరోలండి వాళ్ళు చూసారా నేను ఎటువంటి వాడికి స్వర్ణ కంకణం దొరుకుతున్నాను, అతను ఒక్కడే ఉన్నారు, హీరోలు చాలామంది ఉన్నాం, ఎన్టీ రామారావు గారు, నేనున్నాను, సోహన్ బాబు, ఇట్లా అందరి పేర్లు చెప్తున్నాడు, ఈయన ఫీల్డ్లో ఈయన ఒక్కడే హీరో అని అందరి చప్పట్ల మధ్యలో పాపం చేశారు. అలా సినిమా నేపథ్యం. తర్వాత ఎన్టీఆర్ సాంగ్స్, హిందీ ఆల్బమ్స్, అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు స్పాన్సర్ చేయటం, అట్లా చాలా ఆల్బమ్స్ వచ్చినాయి. ఈ ఈలపాటకి అంటే ప్రధానంగా శ్వాస, తర్వాత ఈ జలుబు, అంటే జలుబు దగ్గుకి సంబంధించి ఏమి ప్రాబ్లం లేదు. ఎందుకంటే గురుగారు మామూలుగా అంటారు ధ్యానం చేసేటప్పుడు కూడా శ్వాస మీద పట్టు వస్తే అది ఒక కాన్స్టెంట్ మెడిటేషన్ అని కదా. అన్నీ మనకి ధ్యాన మార్గాలన్నీ ఆనాపానసతి కావచ్చు అని చెప్తాయి. సో మీకు మరి ఆ విధంగా ఒక విధమైన భగవద్ దర్శనం అనొచ్చు, లేదు ఒక స్థితి మీరు ఒక శ్వాసతో ఒక స్వరం నిలిపారంటే అటువంటి అనుభూతులు చాలా ఉంటాయి కదా. ధ్యానం అంటే ఏంటి, మీరు చేసేది ప్రాణాయామమే కదా. నన్ను అడుగుతుంటారు ప్రాణాయామం ఎన్ని గంటలు చేస్తున్నారు మీరు అని. నేను చెప్పాను, ఇప్పుడు చూడండి, నన్ను అబ్జర్వ్ చేయండి, ఎందుకు సస్టైన్ చేస్తున్నాను, పాట ఎలా కంటిన్యూటీగా రాగలుగుతోంది తనకి అని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాణాయామం ఇది మరి ఇన్హేలింగ్ ఎగ్జైలింగ్. అదే. సో అది గంటల తరబడి చేయటం మెయిన్. ఇందాక చెప్పే కదా సాధనే, ఇంకా అంతకంటే శృతి బాక్స్ పెట్టుకొని దాంతోపాటు మనం ట్రావెల్ చేయాలి, అది ఎన్ని గంటలైనా. ఈ ఈలపాట నేర్చుకోవడానికి శిష్యులు బాగా చాలామంది తయారవుతున్నారు గురుగారు. అంటే తమరిలాగా తమరంత పట్టున్న అలా అని నేను చెప్పలేను. అంటే నాకంటే గొప్ప పాడేవాళ్ళు ఉండొచ్చు, గుర్తింపు రాకపోవచ్చు. అట్లా మన సమాజంలో చాలా మంది అట్లా. మీకంటే పూర్వం ఈలపాట ఎవరు పాడారు గురుగారు? ఈలపాట రఘురామయ్య గారని. రఘురామయ్య గారు వారే మొట్టమొదట అని చెప్పారు. వారి దగ్గర నేను పాడటం జరిగింది 1978లో. వారి దగ్గర ప్రభాకరరావు గారు నన్ను వారి ఇంటికి తీసుకెళ్ళి, మావాడు కూడా ఈలపాట పాడతాడు అంటే, అవునా 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 అన్న. ఆయన చాలా ఆశీర్వదిస్తూ, లేదు ముందు మీరు పాడండి, మీరు పాడి వాడిని ఆశీర్వదించండి అని చెప్పి ఆయన గురించి నాకు పరిచయం చేస్తూ పాడమన్నారు. వారు ఇట్లా నోట్లో వేలు పెట్టుకొని ఇట్లా, అది ఆయన స్టైల్ వేరు కదా, ఇలా ఊపిరి తీసుకొని అదంతా అయిన దాకా ఆయన చాలా పెద్దగా వస్తుంది సౌండ్. అలా పద్యాలు పాడేవారు. అవును, ఆయన పౌరాణిక యాక్టర్, గెరెట్ యాక్టర్ అండ్ సింగర్ పాడేవారు. అయిపోయిన తర్వాత నన్ను పాడమన్నారు. ఏం పాడమంటావు నువ్వు అడుగు అన్నారు ఆయన. అంటే బాబు మల్లేశ్వరి పాటలు ఏమైనా వచ్చా అని ఆయన చూడండి. అప్పుడు నేను వచ్చు గురుగారు అన్న. యా భలే. ఇలా మొత్తం పాడేటప్పటికి ఆయన చాలా అసలు కళ్ళమని నీళ్ళు వచ్చేసినాయి. ఆయన ప్రభాకర్ ఎవరితో అంటూ, ప్రభాకర్ ఎంత మంచి పని చేశారు ఇవాళ, నాకు ఈ రోజు నుంచి 200 సంవత్సరాలు, ఎందుకంటే నేను 100 సంవత్సరాలు బతుకుతాను, వీడు 100 సంవత్సరాలు బతుకుతాడు, వీడు బతికినంత కాలం నా పేరు చెప్తారు. ఆయన క్యాల్కులేషన్ చూడండి. వీడు పాడినప్పుడు రఘురావు అని అంటారట, ఇప్పుడు మీరు కూడా అన్నారుగా ఇంకెవరన్నా ఉన్నారా అని.
అంటే ఇలాగా దానికి ఒక శాస్త్రీయ సంగీత కచేరీ బాణి ఇచ్చింది మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ తరంలో మీరే కాబట్టి గురువుగారు. గురువుగారు ఆయన గురువుగారి సృష్టి అని చెప్పాలి, ప్రోత్సాహంతో సృష్టించాడు ఆయన. అంటే ఇప్పుడు ఈలపాట కచేరీ అంటేనే అదొక ప్రత్యేకమైన ఘట్టం. ఎక్కడైనా ఆకాశవాణిలో కావచ్చు, మీరు ఇచ్చిన ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ అబ్బురుపరిచాయి కదా గురుగారు. సో కానీ దీనివల్ల ఈలపాట వల్ల మీకు అంటే ఏమన్నా ఎప్పుడైనా ఇది ఎంతకాలం నేను ఈలపాట పాడతాను అనే ఒక